నేను మళ్ళా చెప్తున్నా, దీనంతటికీ కారణం గా భవానీ గాడే. మన యూనియన్ ఎలక్షన్ ఆడి గెలవనికి ఎదురుగా పోటీ చేసి వాళ్ళందరినీ సంపుతుండు. ఆడు ఏసుమంటోడు ఏం చేస్తుండో అంతా నాకెరక. గురుమూర్తి బావా, వీళ్ళకి సమజైనదో లేదో నీకు సమజ్ అవుతోందా? నేను షురు అయినప్పటి సంది ఇదే చెప్తున్నా. పిల్లల జైల్లో ఉన్న బచ్చాగాళ్లతో తప్పుడు పనులు చేయిస్తూ గమని కూర్చున్నారండి. చెప్పండి. మేము గదే మాట చెప్తా. అన్నా నమస్తేనే. ఏం రావులేగా, నువ్వంతా పోటీగాడివా? అన్ని చంపేస్తే నీకు పోస్టింగ్ వచ్చేస్తదా? చూస్తా. గది కాదే, ఎందుకింత గుస్సా అవుతున్నావు? నేను నీ తమ్మి లెక్కనే, ఏదైనా కూర్చొని సంజాయించుకుందాం. రే, నీతో నాకు ముచ్చటేందిరా? నీ సంగతి నేనే చూస్తా. రే, బండి మనం. అన్నా, సమస్య వస్తే గొడవలాడితే సరిపోతా. ఏదైనా మాటలతో చూసుకుందామే, ప్రాణం పోతే సమస్య తిరుగుతా. రే, ఏ పోరగాళ్ళైతే అడ్డం పెట్టుకుని నువ్వు అంతా నీ లేపుతున్నావో అదే పోరగాళ్ళతో నీ నేసేస్తా. చూస్తావా? అన్నా, నేను చిన్న పోరండి, నీ తాను పెరిగినోడేనే. నన్ను చూస్తే ఉచ్చబోసుకునేటోడివి నాకే ఎదురు నుంచి మాట్లాడాలా? సరే అన్నా, నా మాట విను. గడ్డి పోసలేక తీసి పారేస్తా అన్నా, నిన్ను. చెప్తున్నా, అప్పుడు చిన్న పోరని సమజ్ అవుతుంది చెప్తున్నా. నీకు. నేనే. అయ్యయ్యో, పోయిందివా? సో సాడ్. మీరే చూసింటారు కదా నేనేం చేసినా. అన్నతో మాట్లాడుతూ పోయింటే నేను ఈ పాటికి సచ్చుండేటోడిని. ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి పనిచేయడం కష్టమే. ఏదో ముప్పొద్దులు అందరి దేవుళ్ళని మొక్కుతుండడం వల్ల దేవుడు నన్ను కాపాడిండు, అన్నం దండించిండు. అన్న ఆత్మ శాంతించాలా. ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ సెలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. కానీ నేను స్ట్రిక్ట్గా వద్దనేశాను. అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి. ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని. ఫర్ ద రికార్డ్స్. నాకెందుకో వద్దనిపిస్తోంది సార్. సెమిస్టర్ వస్తుంది. కరెంట్ సినారియోలో ఎలక్షన్స్ ఎందుకు సార్ అనవసరంగా? Yeah, Sir, you're right. if this happens, some other issue will create. Sir, I don't think they are fit for elections. కరెక్టే. In my honest opinion, no. నాకు డే కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. థ్యాంక్స్ రమ్య. చార్లత, మీరేమంటారు? సారీ సార్, నేను ఈ కాలేజ్కి వచ్చి 2 రోజులే అవుతుంది. సో నేను ఒపీనియన్ చెప్పడం కరెక్టో కాదో తెలియట్లేదు. కమాన్, దాందే ఉంది. అది కాదు సార్. ఏయ్, జేడి సార్ ఎందుకు నేం మాట్లాడడం లేదు? అవును కదా ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదనిపిస్తోంది. సార్. ఎందుకైనా జేడీని ఒక మాట అడిగేయండి సార్. జేడి, మీ ఒపీనియన్ ఏదో చెప్పండి. మీ ఒపీనియన్ ఏమిటి జేడి? నిన్నేం వారం? గురువారం ఆయనకి లీవ్ రా. అయితే నేను జేడి, ఎమర్జెన్సీ సార్, ఎమర్జెన్సీ. నీకు ఎక్కడేం పని? రోసి మేడంకి ఎమర్జెన్సీ కాల్ సార్. ఈ ఫోన్ ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. Get out. హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు కింద పడిపోయాడు సార్. ఫోన్ వచ్చింది సార్. చెప్పేది నీకు కదా? ఫోన్ సార్, పెట్టు. అవును సార్, పాపం Suspend వంటకి చేసి పారేస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతా సార్. అబ్దుల్, ఏమైందిరా? లేవండి సార్. చెప్పరా? మాట్లాడండి మేడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంటే అందుకే నాకు చేశారు. వెళ్ళండి. పాపం మేడం ఆయన. హలో? సార్ సార్, ఎలక్షన్ వద్దంటున్నారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. సారీ సార్, సారీ సార్. బయటికి పోరా. థ్యాంక్ యూ సార్. జేడి, ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే. అనుకున్నా. అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్. కాలేజీలో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు. ఒక్కడు పుస్తకం ముట్టుకోడు, క్లాస్ వైపుకి రారు. కరెక్ట్. స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్? కాలేజ్లో ఎందుకు సార్ పాలిటిక్స్? సార్ మాథ్యూ సార్, పాలిటిక్స్ అంటే ఏంటి సార్? సార్, నాకు మీతో మాట్లాడాలని లేదు. కానీ నాకు మాట్లాడాలని ఉంది. వస్తానా సార్? పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి. కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్, క్యాన్వాసింగ్, లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్, సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు. ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది. అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు, గోడల మీద రాస్తారు, ఆ తర్వాత నీ గోడ నా గోడని గొడవ పడతారు. ఏ ఇవన్నీ బయట ఉన్న వాళ్ళు చేయట్లేదా? కూర్చోండి సార్. ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా? అందుకని దేశంలో ఎలక్షన్సే వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి? ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది. పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు, అతికించకూడదు, బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు, పెట్టకూడదని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి. అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్ గా ఉంటారు. మందుకి, బిర్యానీకి, నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి. సరే, మీరనేదే కరెక్ట్ అనుకుందాం. స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే
ఎవరు బాధ్యులు? సార్ మీరు అనుకునేలా ఏం జరగదు సార్. ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? రిజైన్ చేసేస్తారా ఏంటి? జరిగినప్పుడు చూద్దాం. అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి. ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసివ్వండి. వచ్చే జూన్ 25వ తారీఖు ఎలక్షన్స్. వీడు మాస్టర్ గా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు, కానీ స్టూడెంట్ గా ఉండి కండక్ట్ చేయడం నేను చూశాను. Shake your hands. This is the wall of democracy. Your rules and regulations. జిమ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ. హాస్టల్లో డైలీ అందరికీ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది. మంచి స్పీకర్సే పెద్ద నాయకులయ్యారు. నువ్వు ఇంకా బోల్డ్ గా మాట్లాడాలి సవి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి ఓట్లాడు. రే ఒక్క పోస్టర్ కూడా వదలకండి, మొత్తం చించేరా. కేటాయించిన ప్లేస్ లోనే పోస్టులు అతికించాలి, బ్యానర్లు పెట్టాలి. స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ పడినా ఈ ఎలక్షన్ జరగదు. సార్ మొత్తం 5,500 స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళని మొత్తం 10 కేటగిరీలుగా డివైడ్ చేశాం. ఇదేం కాలం? సార్ అది రిలీజియన్ అండ్ కాస్ట్ వైజ్ కేటగరైజ్ చేశాం. అది వద్దమ్మా. దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటా చెప్పు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం తిడతానా? నేను స్టడీగానే ఉన్నాను. చూద్దామా? ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే, నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాను. మావా అదరగొట్టు. రే డిపార్ట్మెంట్ కో లక్ష. నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు కారణం ఏంటో చెప్తే నా వల్ల నా హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను. మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తాతను కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఓ, మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తను వెతుక్కుంటూ వెళ్ళాను. నేనని చెప్పకుండా వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిలో చేరాను. మా అత్తకు ఒక అందమైన కూతురుంది. నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం. అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను. రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయించారా? కనిపెట్టేసిందా? రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాత్రి 12 మీకోసం వస్తాను. తప్పు చేసి వేళ కాని వేళల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? మనం ఎందుకు నడుచుకోవాలి? క్యాంటీన్లో బెవరేజెస్ ఫ్రీ, ఆక్వా ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ. క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు. అన్నిటిని మించి ఆలోచించండి. ఒక అమ్మాయి లీడర్ గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్ గా కావాలా? అది నా గ్లాస్ కాదురా, ఎవడో తాగొదిలేసి వెళ్ళాడరా నా డిప్పగా. The third round of votes have been counted. We have started counting for the fourth round. సార్ 4వ రౌండ్ సార్. ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. భయం వేస్తోంది సార్. పెద్ద లీడర్ సినిమాలో అర్జున్ ప్రసాద్ 4వ రౌండ్ అంట. చిపా. Most awaited election results are going to be announced very soon. ఏంట్రా ఇంకా ఏం చేస్తున్నారు? Results are going to be declared. ఉండు, wait చేయి. Bhargav 2588 votes. Savita 2648 votes. confirm ara? Savita won the election by 60 votes.
యాజ్ చైర్పర్సన్. రేయ్ సార్ ఏం జరిగినా చూసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేసినట్టున్నారు సార్. అదని వెళ్దాం. సరే ఇప్పుడేం చేద్దాం సార్? ఇంకా నన్ను అడుగుతావేంట్రా? ఆవిడని అడుగు. చైర్మన్ ఏం చేద్దామని చెప్పండి. సార్ ఈ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేనే భార్గవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. బాగుంది. హ్యాపీగా వెళ్ళండి, కానీ ఒంటరిగా వెళ్ళండి. మేడం ఇలా తలగొక్కుంటూ గోల్డ్ గెలుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్లో వెళ్ళకూడదు, దూసుకుపోవాలి. సార్ మీ చేతికున్న కడియం కొంచెం ఇస్తారా? ఎందుకు? ఇవ్వండి సార్. పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా. పాటని క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్ట్ కన్న రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు అది దగ్గరికి రావాలి, దాని మొహం పగులుద్ది. అన్నా చెప్పన్నా. ఏవేంద్రా? మన బాబు ఓడిపోయాడన్నా. ఏంటి? భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను. జస్ట్ 60 ఓట్లలో గెలవడం విక్టరీయే కాదు. కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి? రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను, నువ్వు డే కాలేజ్ చూసుకో. ఓకే బాయ్. ఓ కంగ్రాట్స్. నామినేషన్ రోజు కూడా నేను చెయ్యిచ్చాను, నువ్వే ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇవ్వు. తను అక్కడికి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ గా అనిపిస్తుంది. నన్ను వెళ్ళొకసారి చూసి రమ్మంటారా సార్? ఇవ్వు. ఓకే. ఏంటన్నా కాంప్రమైజ్ అయిపోయాడు? గెలిచిన అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఏది ఫోన్ వాడికి ఇవ్వు. ఒక్క నిమిషం అన్న. బాబు నానా ప్రాబ్లం ఏం లేదు నాన్న, ఆమెతో మాట్లాడేశాను. డే కాలేజ్ చైర్మన్ గా నన్నే ఉండమని చెప్పింది. తనకు పదవి భిక్ష పెడితే నువ్వు ఒప్పేసుకున్నావా? ఆ అమ్మాయి మీరు అనుకునేలా కాదు, నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేయ్ అన్నా ముందు వాడిని అక్కడి నుంచి సేఫ్ గా పంపించేయి. అలాగే అన్న. వెళ్ళదని పట్టుపడితే బెదిరించి పంపించు. అలాగే అన్న. వీడిని ఓడించిన అమ్మాయి అంత చూడండి. నేను చూసుకుంటాను. అన్నా ప్లీజ్ అన్న, మా నాన్నతో నేను మాట్లాడుకుంటాను. ఆమె నేను బాబు చేయొద్దన్నా. నువ్వు వడ్డొస్తే నిన్ను వదలద్దన్నారు. మర్యాదగా లోపల కూర్చో. అన్నా ఆమె నేను చేయొద్దన్నా. సార్ అక్కడ ఏం అనలేదు సార్, వాడు చెయ్యిచ్చి ఓకే అన్నాడు. అంతే, సెలబ్రేషన్స్ ఆర్ డన్. రేయ్ ఇదిగో అందరికీ ఇవ్వు. తమ్ముడు పోలింగ్ బూత్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నా. ఇదిగో ఆ చెత్త మొత్తాన్ని క్లియర్ చేసి పారేయండి. సార్ ఈవినింగ్ కాలేజ్ అబ్బాయిలు బూత్ ని తగలబెడదామని మాట్లాడుకుంటున్నారు సార్.